హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగిందండి. ఈరోజు ఈ వీడియోలో మనం తేగల పాత్ర కోసం తెలుసుకుందామండి. చూసారా ఇవన్నీ తాటి పళ్ళండి. ఈ సీజన్‌లో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ సీజన్‌లోనే మనం తాటి రొట్టి, తాటి బూరెలు, తాటి గారెలు బాగా తింటూ ఉంటామండి. అలాగే మా ఇంటి దగ్గర ఒక తాటి చెట్టు ఉంది. దానికి రాలిన పళ్ళండి ఇవన్నీని. సో, ఈ పళ్ళన్నీ ఒక పాత్రలాగా అయితే ఈరోజు ఏయడం జరిగిందండి. ఫస్ట్ మట్టి ఒక లేయర్‌లా తీసుకొని, ఆ లేయర్‌లా చేసిన తర్వాత దానిపైన ఈ తాటి పళ్ళని ఏస్తారండి ఒక లైన్‌లో. చూడండి ఈ వీడియోలో అయితే మనం మా నాన్నగారు చూడండి ఎలా చేస్తున్నారో అలాగా ఒక లేయర్‌లా ఏసి దానిపైన మట్టేసిన తర్వాత కొన్ని రోజులకి దాని నుంచి మొలకలు వచ్చి అవి తేగలా అయితే మనకి మారతాయండి. చూడండి చూస్తున్నారు కదా! ఆ చెట్టు నుంచి పళ్ళుని రాలాయన్నమాట. ఈరోజు సండే కావడం వల్ల మా హీరో కూడా ఇంటి దగ్గరే ఉన్నాడండి. మాకు ఎంతో సహాయం చేశాడు. యాక్చువల్లీ 2 గంటలు అయ్యే పని 5 గంటలు పట్టిందండి మాకు. మొత్తం అయితే మేము ఒక లైన్‌లో అయితే ఈ యొక్క పాతర వేయడం జరిగిందండి. తర్వాత దీనిపైన ఒక మట్టి అన్నది మనం ఎయ్యాలండి. చూడండి మా నాన్నగారు ఎలా ఏస్తున్నారో అలా మట్టి ఫస్ట్ అలా మొత్తం ఏసేయాలండి. ఏసిన తర్వాత మళ్ళీ తాటిపళ్ళు ఉంటాయి కదండీ! అవి కూడా మళ్ళీ దానిపైన సేమ్ అలాగే పేర్చుకొని మళ్ళీ మట్టి వేయడం వల్ల 2 లేయర్స్ వస్తాయండి. అప్పుడు బాగా ఊరతాయన్నమాట. నెక్స్ట్ వర్షాకాలం కాబట్టి ఇది వర్షం పడి అవి అది స్ట్రాంగ్‌గా తయారయ్యి ఏమవుతుందంటే తేగ అనేది బాగా ఊరుతుందండి. ఇలాగ ప్రతి సంవత్సరం మేము తేగ పాత్ర ఏస్తూ ఉంటామండి. నాకు తేగలంటే చాలా ఇష్టం అనమాట. కాబట్టి ఎలాగా మాకు చెట్టు ఉంది కాబట్టి అది ఎందుకు వేస్ట్‌గా తాటిపళ్ళు పోవడం అని చెప్పేసి మేమైతే ఇలాగా పాత్ర ఏసామండి. ఈరోజు సండే కాబట్టి. సో, ఈరోజు సండే మాకు ఇలా అయిపోయిందండి. ఎనీవే థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్. ఒకసారి మా 2 రాబిట్స్‌కి బాయ్ చెప్పేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దామండి. బాయ్.